ఒంగోలు నగరంలోని హైదరీ ఆఫీసర్స్ క్లబ్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంకు 35 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అంగీకరించారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్యతో కలిసి హైదరీ క్లబ్ను నేడు ఆయన సందర్శించారు. అక్కడ గల అన్ని రకాల కోర్టులను పరిశీలించారు. అక్కడ గేమ్స్ ఆడుతున్న విద్యార్థులతో వారు మాట్లాడారు. అనంతరం హైదరీ క్లబ్ మీటింగ్ హాల్లో పాలకవర్గం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాగుంట మాట్లాడుతూ హైదర్ క్లబ్కు ఒంగోలులో మంచి పేరు ఉందన్నారు. ప్రస్తుత పాలకవర్గం బాధ్యతలు సేకరించే ముందు క్లబ్లో 24 లక్షల రూపాయల నిధులు ఉంటే దానిని 1.5 కోటి రూపాయలకి పెంచడం పట్ల అభినందించారు. ఫ్యామిలీలు కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలి అంటూ మాగుంట పాలకవర్గానికి సూచించారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన హైదరీ క్లబ్లో అధికారులతో పాటు డాక్టర్లు, లాయర్లు సభ్యులుగా ఉండటం గర్వకారణంగా ఉందన్నారు. ఈ క్లబ్లో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా బాగుంటుందంటూ సూచించారు. తద్వారా ఇక్కడ ఆడుకునేందుకు అనేక మంది రావటం, మెంబర్షిప్స్ పెరగటం, క్లబ్కు ఆదాయం రావటం వంటివి జరుగుతాయన్నారు. జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ కుమార్ మాట్లాడుతూ తాను గత 10 సంవత్సరాల నుండి హైదరీ క్లబ్లో మెంబర్గా ఉంటున్నానని, ఇక్కడ మెంబర్గా ఉండటం తాను గర్వంగా ఫీల్ అవుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరీ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రమోహన్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ గుండవరపు రాఘవ, కోశాధికారి జీవి ఆంజనేయులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. సార్ కొద్దిగా వెనకరారా. ఓకే సార్. ఒకటిన్నర సంవత్సరం యువతలు జరిగిన ఎన్నికల్లో మా కమిటీ గెలవడం జరిగింది. ఈ ఎన్నికల తర్వాత దీని దశ దిశ రూపురేఖలు మొత్తం మార్చేదానికి మేము చాలా కృషి చేస్తున్నాం. ఉన్నతమైన స్థాయికి తీసుకుపోవాలని 35,000 ఉన్న లైఫ్ మెంబర్షిప్ని త్వరలోనే 1 లక్ష రూపాయల దాకా నియమించాలి. ఎందుకంటే చాలా కాంపిటీషన్, చాలా ఒత్తిడి వస్తుంది మెంబర్షిప్ కోసం. అందుకని దాన్ని కంట్రోల్ చేయడానికి ఎక్కువ పెంచాలనుకుంటున్నాము. అలాగే దీనికి ఉన్నతమైన పనులు ఆర్భాటం ఇంకా కావాల్సిన రిక్వైర్మెంట్ ఉంది. షటిల్ కోర్టు ఒకటి కావాలి. అలాగే గతంలో ఎంపీ గారు వచ్చినప్పుడు ఒక స్విమ్మింగ్ పూల్ ప్రారంభం చేస్తున్నారు. ప్రస్తుతం మాకు షటిల్ కోర్ట్ ఇవ్వండి, తర్వాత వీళ్ళు బట్టి స్విమ్మింగ్ పూల్ కూడా నెక్స్ట్ ఎలక్షన్లో గత 1.5 సంవత్సరం నుంచి హైదరీ క్లబ్లో కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. మెంబర్షిప్ చాలా వరకు పెరిగింది. దీంతోపాటు మెంబర్స్ వచ్చి ఇక్కడ ఫెసిలిటీస్ వాడుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. 2 టెన్నిస్ కోర్టులు ఉన్నాయి. అదేవిధంగా టేబుల్ టెన్నిస్ ఒక బోర్డు ఉంది. క్యారమ్స్ ఆడుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. చెస్ ఆడుకుంటూ ఉన్నారు. బ్యాడ్మింటన్కి ఈ మధ్య బాగా డిమాండ్ పెరిగి ఒక కోర్టు సరిపోట్ల. దానికి అడిషనల్గా ఇంకోటి మల్టీపర్పస్ హాల్ లాగా చేస్తే మనం కొన్ని చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఎంపీ గారిని కోరటం జరిగింది. నేను ఫిజికల్గా వచ్చి చూసి అప్పుడు చూద్దామన్నారు. ఇవాళ వీలు పడేది సార్కి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ముందు మీ కోఆపరేషన్ 1890లో ఎక్స్ ప్రెసిడెంట్గా మన చంద్రమోహన్ రెడ్డి గారు, అనే సెక్రటరీగా మన డాక్టర్ గుండవరపు రాఘవ, మన ట్రెజరర్ ఆంజనేయ గారు ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టి మన ఎంపీ గారిని పిలుచుకొని వారికి కావాల్సిన సదుపాయాలు
ఎస్టాబ్లిష్ చేయడానికి అడగడం జరిగింది. ఎంపీ గారు సహృదయంతో అంగీకరిస్తారని అనుకుంటున్నాను. అట్లానే మా డాక్టర్సు, మా మిగతా లాయర్స్ కానీ పెద్దలు అందరూ కూడా చాలామంది మెంబర్స్గా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ ఆడుకోవడానికి కానీ చుట్టుపక్కల ఎక్కడ లేదు సార్ ఆడుకునేదానికి, దేనికి కూడా షటిల్ కోర్ట్స్ కానీ ఇట్లాంటివి. సో స్విమ్మింగ్ పూల్ అసలు ఎక్కడ లేదు. సో ఇక్కడ కనుక ప్రొవైడ్ చేస్తే డెఫినెట్గా అందరికీ ప్రైవసీ ఉంటుంది, వీళ్ళందరికీ ఇక్కడ వచ్చి ఆడుకునేదానికి కూడా ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇన్కమ్ పెరుగుద్ది, మెంబర్షిప్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ దీనికి నన్ను పిలిచి నాకు ఇక్కడ చిన్న సన్మానం చేసినందుకు. అట్లానే నాకు ఈ డిసిసి బ్యాంక్ చైర్మన్ పదవి రావడానికి నాకు సహకరించిన మన ఎంపీ గారికి, మన ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ఆల్ డిగ్నిటరీస్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హైదరీ క్లబ్ మెంబర్గా వాళ్ళ అసోసియేషన్ మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, ట్రెజరర్ నన్ను పిలిచి నాకు ఎందుకు సన్మానం చేశారో నాకు తెలియదండి మీరు. బట్ థ్యాంక్ యూ బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్. నేను ప్రౌడ్గా చెప్తాను హైదరీ క్లబ్ మెంబర్ అని. ఎందుకంటే నేను ఒక 10 years బ్యాక్ నుంచి ఇక్కడ రెగ్యులర్గా జిమ్కి వచ్చేవాళ్ళం. అప్పుడు తర్వాత గ్యాప్ వచ్చింది, అంటే అక్కడ యాక్టివిటీ లేదు. మళ్ళీ మీరు 1.5 years నుంచి బాగా యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇక్కడ. సో ఇదే కొనసాగాలని కోరుకుంటూ డెఫినెట్గా సార్ చెప్పినట్టు ఇందాక మెంబర్షిప్ ఇక్కడికి హెవీ డిమాండ్ ఉంది. ఎందుకంటే నేనే రాఘవాకి 4 సార్లు ఫోన్ చేశారు మెంబర్షిప్ అట్లా చూడాలి. కాదులే ప్రస్తుతానికి బ్లాక్ చేసాం, ఇప్పుడు కాదులే తర్వాత కమిటీలో పెట్టి చేద్దాం, ఇప్పుడు కాదులే అన్నారు. సో డెఫినెట్గా మీకు మన హైదరీ క్లబ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లబ్ అవుతుంది ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. ఈ కొత్త నూతన కార్యవర్గం అనేది వైస్ ప్రెసిడెంట్ గారు చంద్రమోహన్ రెడ్డి గారు, సెక్రటరీ రాఘవ గారు, ట్రెజరర్ గారు ఆంజనేయులు గారు, కొత్త నాయకత్వంలో అందరు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా ఎంతో సంతోషంగా దీన్ని 1.5 yearలో చాలా డెవలప్ చేశారు. 40 లక్షల రూపాయలు ఉన్న డిపాజిట్ అనేది అంటే 24 లక్షల రూపాయలు పాత కార్యవర్గం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే ప్రస్తుతం 1 కోటి రూపాయల వరకు దాన్ని 1.5 సంవత్సరంలో తీసుకెళ్లారంటే ఖచ్చితంగా ఈ కార్యవర్గాన్ని మనం అందరూ కూడా అభినందించవలసిన విషయం అనేది కూడా జరుగుతుంటూ ఇక్కడ మెంబర్స్గా కావాలనే దానికి ఒక డిమాండ్ కూడా క్రియేట్ అవుతూ, అంటే ప్రస్తుతానికి ఒక 120 మంది మెంబర్స్ రావడం అనేది జరుగుతుంది. ఇంకా దీనిని మార్కెటింగ్ అనేది మెంబర్స్లోనే కూడా చేసినప్పుడు ఉంటే ఒక 250 మెంబర్స్ అనేవాళ్ళు రోజు కూడా వచ్చి క్యారమ్స్ ఉన్నాయి, చెస్ ఉన్నాయి, కరాటే ఉన్నది, లేకపోతే పెద్ద మేజర్ ఐటమ్స్ ఏంటంటే క్లే కోర్టు, టెన్నిస్ కోర్టు ఉన్నది, సింథటిక్ కోర్టు ఉన్నది, షటిల్ కోర్టు అనేది కూడా ఉన్నది, అన్ని విధాలు జిమ్ ఉన్నది. అన్ని హంగులు అనేది ఒక డీసెంట్ క్లబ్కి కావాల్సిన హంగులు అనేది అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, కమ్యూనిటీ హాల్ ఉంది, అంతా కూడా అన్ని వసతులు కూడా యూజ్ చేసుకునే దాని కొరకు ఒంగోలులో ఇంకా వేరే క్లబ్ అనేది ఎక్కడ కూడా ఇటువంటి మెంబర్షిప్ ఉన్నదాన్ని. అందులో ఇది సెంట్రల్ ప్లేస్లో ఉన్నది. రేపు షాపింగ్ కాంప్లెక్స్ అనేది ఒక 6 షాపుల్లో రూమ్స్ అనేది కూడా కట్టబోతున్నారు. దాని పక్కనంతా కూడా కొత్త డిజైన్, వెల్ డిజైన్గా క్యాఫెటేరియా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.